హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ నేహా అఫీషియల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితికి మేము ఏమేమి ప్రిపరేట్ చేస్తున్నాం, వినాయకుడిని ఎలా పెడతాము, ఎలా జరుగుతున్నాయి అనేది చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే పరమాన్నం కోసం అయితే రైస్ ఎక్కిచ్చేసాను, కూడా వెయిట్ చేసుకుంటున్నాను. పరమాన్నంలో వేయాలి కదా, దానికోసం ప్లస్ పాల తాలికలు చేద్దాం అనుకున్నాను. కానీ పాల తాలికలు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తాయో అనేది. పులిహోర కోసం అయితే రైస్ ఎక్కిచ్చేసాను. వడలు చేద్దామని చెప్పి పప్పు అయితే కడిగేసి పెట్టాను, గ్రైండర్లో వేయాలి. నైటే పులిహోర పులుసు అయితే చేసుకొని ఉంచుకున్నాను, కుదిరిద్దో కుదరదో అని చెప్పేసి. మా ప్రిపరేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా వినాయకుడు తీసుకురావాలి. వర్షం అయితే ఫుల్ పడుతుంది, రెయిన్ అయితే ఫుల్ పడుతుంది. నైట్ నుంచి వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నది. ఎలా బయటికి వెళ్ళాలో ఏంటో అర్థమే కావట్లేదు. బయటకైతే వెళ్ళాలి, వెళ్ళి వినాయకుడిని తీసుకురావాలి. వినాయకుడికి సంబంధించిన ఆకులు అవన్నీ పూజ సామాన్లన్నీ తీసుకొచ్చుకోవాలి. ఎందుకు ఈరోజు అని అంటే నిన్న మంగళవారం కదా, అందుకే తీసుకురాలేదు. ఈరోజు తీసుకొచ్చుకుందామని అయితే ప్రిపరేషన్ అంతా అయిపోతే వెళ్ళి తీసుకొని రావాలి. వర్షం అయితే ఫుల్ పడుతుంది, చాలా ఘోరంగా పడుతుంది నైట్ నుంచి. ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తే చూసేయండి. నేనైతే రెడీ అయ్యి కొంచెం ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవన్నీ చేసేసుకొని మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇంట్లో వినాయక చవితి అయితే మేము ఎలా చేసుకున్నాం మీరు చూసారు కదా. వినాయకుడిని కొనడానికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఫుల్ వర్షము. మేము వెళ్ళి కొనుక్కొని అక్కడ ఫుల్గా తడిచేసి అయితే వచ్చాము. వినాయకులు అయితే చిన్న సైజు దొరకడం కూడా చాలా కష్టంగా ఉండే. చాలా షాప్స్ దాదాపు ఒక 1.5 అవర్ తిరగంగా ఒకటి దొరికింది మాకైతే. మేమైతే వినాయక చవితి అయితే చాలా బాగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, comment and subscribe to Darling Neha Official. Bye bye.